ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్లో ఓటర్ల జాబితా ఓట్ల తొలగింపు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు 2 ఓట్లు ఉన్నాయని ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ చేయిస్తారని, ఆరోపణలు తప్పని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఓట్ల తొలగింపు విషయంలో కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లు తొలగితే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని, ముఖ్యంగా హైదరాబాద్లో ఓట్ల తొలగింపు అవకాశాలపై జాగ్రత్తగా ఉండాలన్నారు. ఓటు హక్కు కోల్పోతే ప్రభుత్వ పథకాలు, గుర్తింపు సేవలపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్ చేస్తూ పలు కీలకమైనటువంటి అంశాలు సర్పై మాట్లాడడం కూడా జరిగింది. సర్కి సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో 70% పూర్తయింది, ఇంకా 30% మిగిలి ఉంది. సో ఆ 30% కూడా ఇంకా ఏదైతే దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై, నాయకుడిపై ఉందని కూడా చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఎందుకు అనే దానిపైన వివరణ కూడా ఇచ్చడం కూడా జరిగింది. బిఎల్ఓల కంటే కూడా బిఎల్ఏలకే ఆయా గల్లీల్లో అక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఎక్కువగా అక్కడ ఎవరుంటారు, తమ ఓటర్లు ఎవరు, వారు ఎక్కడున్నారు, ఏ ఊరికి వెళ్ళారు, ఇలాంటి విషయాలన్నీ కూడా వారికే తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓటు అడగడమే కాదు, ఓటును కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా మనపై ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లు పోయాయి అంటే అందులో ప్రధానంగా కూడా ఏదైతే మైనార్టీ ఓట్లు అలాగే ఎస్సీ, ఎస్టీల ఓట్లు పోయాయంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు తొలగిపోయినట్టే. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా దీనికి ఏదైతే బిఎల్ఓల మీద నమ్మకం పెట్టుకుంటే బిఎల్ఏలుగా మీరే దగ్గరుండి అన్ని పనులు చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో 70% ఇప్పటికే ప్రక్రియ పూర్తయింది, ఇంకా 30% మిగిలి ఉంది. ప్రధానంగా హైదరాబాద్లో ఈ విషయంపై కూడా చాలా స్పష్టంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే 2002లో ఓటేసినటువంటి వారి తల్లిదండ్రులు ఏదైతే ఇనిషియల్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఓటేస్తున్నటువంటి వారి ఇనిషియల్ వేరుగా రాసినా కానీ అది ఏదైతే ఓటు తొలగిపోయేటువంటి ప్రమాదంగా ఉంటుంది. సో ఇలాంటి చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. సో 14 సంబంధించినటువంటి ఏదైతే ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి కేంద్రం కన్నా ఎవరికి ఇవ్వలేదు. సో దీనికి సంబంధించిన అంశంపై ఎక్కువ ఓట్లు తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా సర్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, క్యాడర్కి అయితే ఒక వ్యాఖ్యలు చేశారని మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు 2 ఓట్లు ఉన్నాయి మీకు అనే దానిపైన కూడా సీఎం చాలా స్పష్టం చేశారు. అలా ఉంటే ఏదైతే పోలీస్ స్టేషన్లో కేసు ఇవ్వండి, ఎఫ్ఐఆర్ చేయిస్తాను, దానిపైన విచారణ జరిపిస్తాను, అలా ఏమంటే శిక్ష పడుతుంది, లేని పక్షాన మరి మీ తోలు కూడా ఊడుతుంది, మీ పైన కూడా కేసులు వేస్తామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి తనకు ఉన్నటువంటి 2 ఓట్లకు సంబంధించిన అంశంపై కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఇక వీటితో పాటు ప్రధానంగా వాళ్ళు కీలకమైనటువంటి కామెంట్స్ ఏదైతే చేయడం కూడా జరిగింది. గ్లోబరీనా సంస్థకు సంబంధించి బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు కేవలం క్వశ్చన్ పేపర్లు అమ్ముకోవడం, పైసలు తీసుకోవడం, క్వశ్చన్ పేపర్లు అమ్ముకోవడం, పైసలు తీసుకోవడం, 10th నుంచి ఇంటర్ నుంచి గ్రూప్ 1 వరకు కూడా అన్ని పేపర్లు ఇలాగే అమ్ముకుంది. గ్లోబరీనా సంస్థ అనేది కేటీఆర్కి సంబంధించినటువంటి బినామీ సంస్థ. సో ఆ బినామీ సంస్థకి ఇచ్చి ఏదైతే పేపర్లు అమ్ముకున్నారు తప్ప ఏ రోజు కూడా పరీక్షలు సక్రమంగా నిర్వహించినటువంటి చరిత్ర బీఆర్ఎస్కి లేదు. నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు. నోటిఫికేషన్లు 10 ఏళ్ళు ఉన్నారు, నోటిఫికేషన్లు ఇచ్చి మరి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు అనే అంశంపై కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం కూడా జరిగింది. సో గ్లోబరీనా సంస్థకు ఖచ్చితంగా ఏదైతే కేటీఆర్ బినామీ క్షమాపణలు చెప్పాలి. 26 నుంచి 27 మంది విద్యార్థులు చనిపోవడానికి కారణమయ్యారు కాబట్టి క్షమాపణలు చెప్పాల్సిందే. దీనిపైన విచారణ ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం కూడా నీట్ పరీక్షలకు సంబంధించిన పేపర్ లీకేజ్ కూడా పాల్పడిందని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో చెప్పడం జరిగింది. ఇక ఇదే సందర్భంలో కేటీఆర్ బర్త్డే రేపు ఉంది, సో విషెస్ చెప్తారా అని చెప్పి కూడా మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి చాలా ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ఖచ్చితంగా ఏదైతే తన దావత్కి నన్ను పిలిచినట్టయితే బర్త్డే విషెస్ చెప్తాను అనుకుంటూనే సెటైరికల్గా కేటీఆర్ బర్త్డే పార్టీకి వెళ్ళాలంటే కూడా కొంత ఆలోచించాలి, భయం అవుతుంది. దాంట్లో ఏం కలుపుతారో, ఆయనకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయో గతం నుంచి కూడా చర్చ వస్తూనే ఉంది. సో అక్కడికి దావత్కి వెళ్ళాలన్నా కూడా ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి కేటీఆర్ బర్త్డేని ఉద్దేశించి కూడా మాట్లాడిన సందర్భంలో ఇలాంటి కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఇక వీటితో పాటు రక్తదానం, ఇటీవలే ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వాటర్ ఎత్తిపోయాలి ఎందుకంటే నీళ్లు లేవని చెప్పి ఏదైతే గతం నుంచి కూడా బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. మేడిగడ్డ, అన్నారం, సుందిలకు సంబంధించినటువంటి బ్యారెలలో నీళ్ళు ఎత్తిపోసినట్లయితే రైతులకు నీళ్లు ఉంటాయని చెప్పి కూడా వారు కామెంట్స్ చేస్తూ వస్తారు. సో ఈ కామెంట్స్పై ఇటీవలే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి ప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ బీఆర్ఎస్ నేతల రక్తంతో ఏదైతే పొలాలు నింపాలని చెప్పి కూడా చెప్పారు. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ కూడా ఏదైతే ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తాన్ని సీఎం దగ్గరికి ఇవ్వడానికి కూడా వెళ్ళారు. ఈ అంశంపై కూడా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడినప్పుడు చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి దీనికి కూడా ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ఏదైతే ఆ రక్తం కూడా అసలు ఎక్కడుందో చెప్పాలి, దాని లెక్క లేదు, పత్రం లేదు, దాన్ని ఎక్కడ అమ్ముకున్నారో చూడాలి. ఇక దీంతో పాటు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ అంటే కేసీఆర్ కుటుంబంలో ఎవరైనా సరే, కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ ఫ్యామిలీలో ఉన్నటువంటి కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల సంజయ్, ఇంకా వారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ కూడా బ్లడ్ డొనేట్ చేయలేదు, బ్లడ్ ఇవ్వలేదు.
గతంలో ఎలాగైతే ఉద్యమంలో విద్యార్థుల రక్తం వాడుకున్నారు, విద్యార్థుల చావులను ఏదైతే వాడుకొని ఎలాగైతే రాజకీయాల్లోకి వచ్చి ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి ఏదైతే ఇప్పుడు ఈ సీఎం పదవులు అనుభవించారో ఇప్పుడు కూడా అదే తరాలు వారు కుటుంబంలో ఒక్కరు కూడా రక్తదానం చేయలే. కానీ ఏదైతే ఇప్పుడు కూడా పేదవారితోనే ఏదైతే రక్తదానం చేయించారో వారి రక్తం సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎవరికీ లేదు. అంటే ఎక్కడ అమ్ముకున్నారో తెలియదు, ఎవరికి ఉపయోగపడేటట్టు కూడా చేశారో లేదో కూడా తెలియదు అనుకుంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తన చిట్చాట్లో కామెంట్స్ చేయడం కూడా జరిగింది. ఇక వీటితో పాటు రేపు ధర్నా చౌక్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నీట్ పరీక్షలకు సంబంధించి విద్యార్థులపై జరిగిన దాడికి సంబంధించి ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. సో ఈ అంశంలో కూడా మాట్లాడుతూ గతంలో అసలు ధర్నాలే ఉండొద్దు, ధర్నా చౌకే ఉండదు అని చెప్పి తీసేసినట్టు ధర్నా చౌక్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధర్నా చౌక్ని మళ్ళీ తీసుకొచ్చింది. సో ఇప్పుడు అదే ధర్నా చౌక్ దగ్గర కేటీఆర్ ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఆ ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ధర్నాలు చేయొచ్చు, నిరసనలు తెలపచ్చు, కానీ ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటి చేస్తేనే సమస్య. కానీ ఎవరైనా ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ధర్నాలు చేసినట్టయితే ఎవరికి అడ్డుకునేది ఉండదు, పర్మిషన్స్ కూడా లభిస్తుంటాయి. సో రేపు పర్మిషన్ పోలీసులు ఇస్తారా లేదా అనేది కూడా అది వారికి సంబంధించినటువంటి అంశం. సో పోలీసులు చూసుకుంటారని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా మాట్లాడడం కూడా జరిగింది. ఇక హైడ్రా సర్వీస్ పై కూడా మాట్లాడుతూ హైడ్రా సర్వీస్ మంచి సర్వీస్ చేస్తుంది, 2 ఏళ్లలో కోట్ల ప్రాపర్టీస్ని ఏదైతే ప్రొటెక్ట్ చేసింది, హైడ్రా అవసరం ఎంతుందో ఇప్పుడైనా ప్రజలందరికీ కూడా తెలిసిపోయిందని చెప్పి కూడా మాట్లాడారు. ఇక కాళేశ్వరం విషయంలో ఏదైతే ఈ డ్యామ్స్కి సంబంధించిన విషయంలో ఏదైతే పునరుద్ధరణ చేయాలి లేకపోతే నీళ్ళెత్తిపోయాలనే అంశం పైన కేవలం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ని మాత్రమే ప్రాతిపదికన తీసుకుంటాము, మేము అధికారులం కాదు, మేము నాయకులము. సో దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారో ఆ ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి విషయంపైనే మేము నిర్ణయం తీసుకుంటాము తప్ప మేము స్వయంగా గతంలో కదా నాయకులు మేమే ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అని తీసుకున్నట్టు నిర్ణయాలు తీసుకోము, ఎన్డీఎస్ఏకి సంబంధించినటువంటి ప్రతిపాదన పైన మేము నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఇక దేవదల ప్రాజెక్ట్ కూడా గతంలో వారు ఏం నిర్మించలేదు కాబట్టి ఇప్పుడు మేము నిర్మించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కదా అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇక మరొక పొలిటికల్ సెటైరికల్ కామెంట్ కూడా చేశారు రేవంత్ రెడ్డి. సెంట్రల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి మాట్లాడారు. ఈ సందర్భంలో మాట్లాడుతూనే ఎందుకంటే ఎవరైనా సరే చనిపోతే వారి అవయదానాలు దానం చేస్తారు ఆ మనిషి బ్రతకడానికి. సో ఇలా బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో తాము మొత్తంగా కూడా ఏదైతే ఆత్మాహుతి చేసుకుని తమకు సంబంధించిన అవయదానాలన్నీ కూడా బీజేపీకి చేసింది. అందుకే 8 స్థానాలు బీజేపీ గెలిచింది. సో దానికి సంబంధించిన ఓట్ల షేరింగ్ పర్సెంటేజ్ కూడా చూసుకోవచ్చు అనుకుంటూ